విజయవాడ కనకదుర్గమాత టెంపుల్. ఇదే కృష్ణా రివర్, సెకండ్ లార్జెస్ట్ రివర్ ఇన్ ఇండియా. దూరంగా కనిపిస్తుంది అదే ప్రకాశం బ్యారేజ్. స్నానం చేస్తున్న ప్రదేశంలో లేడీస్కి డ్రెస్సింగ్ రూమ్ ఫెసిలిటీ ఉంది. అండ్ ఈ ప్లేస్లో బోటింగ్ కూడా ఉంది. డైరెక్ట్గా ఈ ప్లేస్ నుంచే కొండపైకి ఫ్రీ బస్సెస్ ఉంటాయి. దర్శనం తర్వాత కొండపై నుంచి రైల్వే స్టేషన్కి వెళ్ళే ఫ్రీ బస్సెస్ కూడా ఉంటాయి. ఈ బస్లో సిట్టింగే కాకుండా స్టాండింగ్ కూడా చాలా కంఫర్టబుల్గా ఉంది. కొండపై ఉన్న బస్ స్టాప్ పక్కన ప్రసాదం కౌంటర్ ఉంటుంది. అలా ముందుకు నడుచుకుంటూ వెళ్తే అక్కడ ఓంకారం కనిపిస్తుంది. ఇక్కడ ఆగండి. లగేజ్ బ్యాగ్స్, మొబైల్ ఫోన్స్, స్లిప్పర్స్ ఇక్కడ పెట్టవచ్చు. స్లిప్పర్స్కి అయితే టోకెన్ అవసరం లేదు, ఫ్రీగానే పెట్టవచ్చు. ఉచిత దర్శనం లైన్. అయ్యయ్యో చెప్పడం మర్చిపోయాను. అమ్మవారి పూజకు సంబంధించి ఏ వస్తువులైనా కొండ కిందే తీసుకోండి. కొండపైన ఏమీ దొరకడం లేదు. నేను చేసిన మిస్టేక్ని మీరు రిపీట్ చేయొద్దు. అమ్మవారి దర్శనం తర్వాత గర్భగుడిలో చెట్టు ఉంటుంది. అమ్మవారికి సమర్పించుకోవాల్సిన చీరలన్నీ ఆ చెట్టు దగ్గర పెట్టాలి. అమ్మవారి దర్శనం తర్వాత గోపురం బ్యాక్ సైడ్ ప్లేస్ ఇది. ఇప్పుడు చూస్తున్నారు కదా, ఈ ప్లేస్ అంతా గర్భగుడి బ్యాక్ సైడ్. ఇక్కడ మనకి అమ్మవారి విగ్రహం ఉంటుంది. ఈ గుడిలోనే ఏటీఎం కూడా ఉంది. ఏటీఎంకి రైట్లో అన్నప్రసాదానికి వెళ్ళే దారి ఉంది. మీలో ఎంతమంది విజయవాడ కనకదుర్గమాతని దర్శించుకున్నారో కామెంట్ చేయండి. ఫర్ మోర్ వీడియోస్ టు సబ్స్క్రైబ్.